హైడ్రా హడలకి చనిపోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పెద్దోళ్ళ ఇండ్లు కూల్చేస్తుంటే ప్రజలు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇక నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన రోజు ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు చెప్పడంతో భయాందోళనలో ఇలాంటి ఘటనలకు పాల్పడారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నల్లజరులో గత శనివారం ఆదివారం జరుగుతున్నటువంటి డిమాలిషన్ చేశారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా బాధపడుతూ కూడా మీరు ఇవ్వకుండా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులబెట్టారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పాపం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు. రాత్రి ఆశ్చర్యం అనిపించింది. నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తా ఉంటే హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, అది హైడ్రాకి సంబంధం లేదు అంటున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు, హైడ్రా అనేటటువంటిది ఎక్కడ నోటీస్ చేయట్లేదు. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదు చెప్పగలుగుతున్నారు? మీరు హైడ్రా నోటీస్ ఇప్పటి వరకు మీరు డిమాలిషన్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తా ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు? నీకు నోటీస్ ఇచ్చామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చారని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్లు చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకోని ఆవిడ ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురగొట్టారు కాబట్టి భయపాతం చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె. ఇది ఫ్యాక్ట్. నీ భయం వలన మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు హైదరాబాద్ కాపాడాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గాని, రాజశేఖర రెడ్డి గాని, ఇంకా గత ముఖ్యమంత్రులు గాని, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ లో చేయాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఒక హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సాటర్డే సండే అంటే మీరు ఏంది ఆలోచన మీది? అంటే కోట్ల కోతరేమో భయమా? న్యాయస్థానం నిన్న అడిగింది ఏమని, మీరు ఏంది, మీ విధానం ఏంటి, మీ లెక్క ఏంటని. నేను డిమాండ్ చేస్తాం, మొన్న డిమాండ్ చేశాం. మీ ఒక శాసనసభ పెట్టండి, లేకపోతే అఖిలపక్ష సమావేశం పెట్టండి. హైదరాబాద్ నగర కార్పొరేటర్లను, హైదరాబాద్ ఎంపీలను, హైదరాబాద్ ఎమ్మెల్యేలను పిలవండి, ఎమ్మెల్సీలను పిలవండి, మీ విధి విధానాలని చెప్పండి. ప్రజలకు కూడా ఒక అవగాహన కలిగించే విధంగా చేయాలి తప్ప సాటర్డే వచ్చిందంటే ఎవరి మీద పడుతుండ్రో, ఎవరేం చేస్తున్నారో